తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ టైం ఎవర్ గిరినార్ మహాక్షేత్రాన్ని ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ మాత్రమే చూపిస్తోంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఈ రోజు మనం గుజరాత్ రాష్ట్రానికి వచ్చేసాం. గుజరాత్ రాష్ట్రంలోని జూనాగఢ్ అనే మహిమాన్వితమైనటువంటి ప్రదేశానికి వచ్చాము. జూనాగఢ్ లో ఉన్నటువంటి గిరినార్ క్షేత్రానికి మనం ఇచ్చేయటం జరిగింది. గిరినార్ క్షేత్రము ఇప్పటికే లత గారి ఆధ్వర్యంలో గిరినార్ యాత్ర అంటూ మనం చెప్పటం జరిగింది. ఆ యాత్ర ఆల్రెడీ మొదలైంది, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. నేను ఈరోజు జాయిన్ అవ్వటం జరిగింది. సో గిరినార్ పర్వతం అదే. సో ఈ పర్వతం గురించి చెప్పాలి అని అంటే చాలా పురాతనమైనది. హిమాలయ పర్వతాల కంటే కూడా పురాతనమైనటువంటి పర్వతం ఈ గిరినార్ పర్వతము. సో మరి ఇక్కడ ఉన్నటువంటి గుహలు కానీ, అలాగే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శిలా శాసనాలు కూడా అత్యంత పురాతనమైనటువంటివి. ఇప్పటికీ అర్థం కానటువంటి రీతిలో ఆ శిలా శాసనాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అలాగే దత్తాత్రేయ స్వామి కఠోర తపస్సుని ఇక్కడ ఆచరించారు అని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ స్వామి ఇక్కడ నడయాడుతారు, ఇక్కడే ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఎంతో మంది సాధువులు, నాగ సాధువులు ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వదినం వచ్చింది అని అంటే కొన్ని లక్షల సంఖ్యలో నాగ సాధువులు ఇక్కడికి విచ్చేస్తారట. అలాగే ఇక్కడ ఒక కుండ్, ప్రత్యేకమైన కుండ్ ఉంది. అది కూడా మనం చూపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను, ట్రై చేస్తాను. సో ఆ కుండ్లో స్నానం ఆచరిస్తారట. ఆ కుండ్లో మహాశివరాత్రి నాడు సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ ఉంటాడు అని చెప్పి నమ్ముతారు. అందుకే నాగసాధువులు ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు మహాకుంభమేళాకి ఎలా అయితే వచ్చారో అలాగే ఎక్కడెక్కడి నుంచో వస్తారట మహాశివరాత్రి పర్వదినం నాడు. మరి రీసెంట్ గానే మహాశివరాత్రి అయితే జరిగింది. సో మరి ఇక్కడ 10,000 మెట్లు ఉంటాయి అన్నమాట. సో 7,000 మెట్లకి రోప్ అయితే ఉంటుంది. ఆ తర్వాత 3,000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆ 3,000 మెట్లు ఎక్కిన తర్వాత అదిగో అక్కడ కనపడుతుంది కదా గుడి. చాలా చాలా అద్భుతమైన అందమైనటువంటి ప్రదేశము. మరి ఒక్కసారి వెళ్దాము లోపలికి. రోప్వేలో మనం ప్రయాణం చేసి పైకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాము. స్వామి ఆలయం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఎన్నో నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి, ఎవరు ఛేదించలేరు, అసలు ఎవరు కనుగొనలేరు అని కూడా చెప్తూ ఉంటారు. లత గారు కూడా లోపల ఉన్నారు, వెళ్దామా? రండి. సో మనతో పాటు లతా దత్త గారు ఉన్నారు. కాదు, లతా దత్త గారితో మనం ఉన్నాము. నమస్తే అక్క. నమస్తే పద్మిని. జై గురుదత్త. జై గురుదత్త. వెల్కమ్ టు గిరినార్. థ్యాంక్ యూ. స్వామి నిన్ను తీసుకొని వచ్చేసారు. ఎప్పుడు అంటుంటాను కదా, శ్రీపాద వల్లభ ఫ్యామిలీ అన్నందుకు కాళ్ళకి దారం కట్టి ఇలా లాగేసారు. మామూలుగా కాదు, అన్ఎక్స్పెక్టెడ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఒక తెలియని ఒక పాజిటివ్ వైపు, ఒక ఎనర్జీ ఖచ్చితంగా ఉంది ఇక్కడ. అవును, అక్కడ చూస్తుంటే అక్కడ ఉన్నారు స్వామి. అంతేనా? ఇట్స్ మిస్టికల్ అండ్ మ్యాజికల్ ప్లేస్ అంటారు. ప్రతి ఒక్క యాత్రికులు గాని, భక్తులు గాని వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క అనుభవం. ఎంతటి అనుభవాలంటే అసలు తెలియని ఒక అతీతమైన శక్తి మమ్మల్ని నడిపించేసింది పైన మెట్లు వరకు. అతీతమైన శక్తి మమ్మల్ని పైనకి తీసుకెళ్లిపోతుంది అని చెప్తున్నారు. ఒక జంట కూడా తప్పిపోయారట మొన్న ఈ మధ్య వచ్చిన వాళ్ళు. కర్ణాటక నుంచి ఒక దంపతులు తప్పిపోయి ఆకలేస్తోందట వాళ్ళకి. ఒక గురువు గారు తీసుకెళ్లి వాళ్ళకి ఏదో తినడానికి ఇచ్చారంట. నిద్రపోయారు వాళ్ళు. లేచి చూస్తే వాళ్ళ హోటల్లో ఉన్నారు. ఇలాంటి అనుభవాలు ఎన్నో చెప్పుకుంటూ ఇప్పుడు ఈ రోజుల్లో మొన్న జరిగిన సంఘటన ఇది. ఇక్కడ ముఖ్యంగా చూడడానికి గోరక్షణ టెంపుల్, అంబాజీ మాతా టెంపుల్ అక్కడ వరకు రోప్వే వెళ్తుంది. తర్వాత మిగతా పైన మాట్లాడుకుందాం. మెట్లు ఎక్కాల్సిందే. అయితే రోప్వే లేదు అన్నారు కదా, రోప్వే ఉంది చూసారా. ఇప్పుడు మనం రోప్వేలోనే వెళ్తాం. రోప్వే లేదు అని కొంతమంది క్యాన్సిల్ చేశారు. సరే వెళ్దాం, పదండి. వెళ్తూ మాట్లాడుకుందాం. స్వామి నిరంతరం ఇక్కడ ఏదో ఒక రూపంలో ఆయన యొక్క అనుభూతుల్ని మనకు కలగజేస్తూనే ఉంటారు. ఆయన ఏ రూపంలో వస్తారో తెలియదు. నాగసాధువుల రూపంలో రావచ్చు, నవనాథుల రూపంలో రావచ్చు, సిద్ధ పురుషుల రూపంలో రావచ్చు. అత్యద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఇక్కడికి వస్తే పద్మిని ఒక ఎనర్జీ ఫీల్ అవుతున్నాం. ఇప్పటికి ఎన్నోసారి అక్క మీరు రావటం? నేను రావటం ఫస్ట్ టైం నిజం చెప్పాలంటే. కానీ నేను కళల్లో చూసేసినట్టు మాత్రం ఎప్పుడూ అనిపిస్తుంది. అంటే ఈ ప్లేస్ కి నాకు ఏదో సంబంధం ఉంది, నేను ఇక్కడికి వచ్చాను అన్న స్ఫురణ మాత్రం బాగా కలుగుతుంది. నీకు ఎక్కడైనా నేను ఒక ఫస్ట్ టైం వస్తున్నట్టు లేదు, ఇట్లా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి అని చెప్తూనే ఉంటాను. అదే చెప్తాను. బికాస్ ఆఫ్ చదువుతూ ఉన్నారు కాబట్టి. అవును, డెఫినెట్ గా ఉంది.
సో అత్యద్భుతమైనటువంటి ప్రదేశం, అసలు చాలా ఫస్ట్ టైం అసలు రోప్వేలో రావడం అనేది. సో ఇక్కడ చూసుకుంటే 7000 మెట్లు మనం ఇక్కడ వెళ్ళిపోతాం. 7000 మెట్లు అనేది కవర్ అయిపోతుంది. అసలు మెట్లు లేవు నడవడానికి. ఎట్లా మరి నడవడం ఎలా నడుస్తారు? అంటే ఒక సైడ్ రూట్ వేరే రూట్ ఉన్నట్టు, దాని నుంచి అటు సైడ్ నుంచి ఉంది రూట్. ఓకే. అయితే ఇది ప్రతి సంవత్సరము శివరాత్రి అప్పుడు ఇక్కడ కుండలో స్నానం చేయడానికి అశ్వత్థామ కూడా వస్తారు. అశ్వత్థామ వస్తారు, నాగసాధువులు వస్తారు, ఎంతో మంది సిద్ధ పురుషులు. అసలు వాళ్ళు ఎక్కడ గుప్తంగా ధ్యానం చేసుకుంటారో తెలియదు. ఒక్కోసారి అక్కడే గుహ కనబడుతుంది, ఒక్కోసారి అక్కడే గుహ కనబడుతుంది. అలా అలాంటి అలాగే వేరే లోకాలకు కూడా ఇక్కడ స్వరంగ మార్గాలు ఉన్నాయి. అవి అతీత శక్తులు ఉన్న వాళ్ళకి మాత్రమే కనపడతాయి అని చదవడం జరిగింది. అవును, నిజమేనా? నిజమే. ఇక్కడి నుంచి ఎక్కడికి స్వరంగం ఉందో తెలియదు. ఎందుకంటే పద్మిని, ఇది హిమాలయాల కంటే పురాతనమైనది. అంటే దీన్ని స్టడీ చేయాలి అని అంటే మనము ఇక్కడ ఒక ఎన్ని నెలలు ఉన్నా కానీ ఒక కొత్త విషయమే తెలుసుకుంటూ ఉంటామంట. అంత అద్భుతమైన అనుభూతులు ఇక్కడ స్వాములు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇక్కడ ధ్యాన స్థితిలో ఉంటారు. దత్తాత్రేయ స్వామి మహాభక్తులు కూడా ఇక్కడ ధ్యాన స్థితిలో ఎక్కువ మంది ఉంటారు. స్వామితో పాటు వాళ్ళు గుప్తంగా ఉంటారు, ధ్యాన స్థితిలో ఉంటారు. ఇక్కడ మనకి మెట్లు కనబడుతున్నాయి, మెట్లు కనబడుతున్నాయి, మెట్లు దారి కనబడుతుంది. ఇది ఏంటక్క పాయింట్ ఇప్పుడు మనం వెళ్ళేది? పద్ని చూసావా ఇది ఎంత భయంకరంగా ఉందో అసలు. అంటే భగవంతుడుని మనం చేరుకోవాలి అని అంటే ఎంతో కష్టపడాలి. కానీ ఇప్పుడు చాలా మంది కోసం, ఎక్కలేని వాళ్ళ కోసం ఈ రోప్వే వచ్చింది. ఇది మొత్తం రోప్వే పైన వరకు దత్తుడు వరకు వెళ్ళదు. ఇది ఒక పాయింట్ అంపాచి టెంపుల్ అని అక్కడ ఆగిపోతుంది. అక్కడి నుంచి 250 మెట్లు ఎక్కితే గోరఖ్నాథుడు, నవనాథుల్లో ఒకైనా గోరఖ్నాథుడిని చేరుకుంటాం. అక్కడి నుంచి 1500 మెట్లు ఎక్కితే దత్తాత్రేయ స్వామి పాదుకల్ని చేరుకుంటాం. అది దత్త టెంపుల్. ఇప్పుడు మనం ఈ ఎండ్ లో ఉన్నాము. నెక్స్ట్ రైట్ నుంచి తీసుకొని వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది. గోరఖ్నాథ్ టెంపుల్ ముందు వస్తుంది, తర్వాత దత్తాత్రేయ టెంపుల్ వస్తుంది. ఇప్పుడు చూసాం ఎంత పీక్ వచ్చాం మనం. మనకి ఫ్లైట్ లో వెళ్ళేలాగా ఫీలింగ్ అలాగే అనిపిస్తుంది. బోల్డ్ అంత ఆల్టిట్యూడ్ మారిపోయింది కదా. అవును, దానివల్ల దిగేటప్పుడు ఎలా అనిపిస్తుందో చాలా బాగుంటుంది. చాలా బాగుంది. అంటే ఈ కాలంలో, అంటే ఇది వరకు రోజుల్లో కలియుగంలో పుట్టడం నిజంగా అదృష్టం. అందులో ఈ జనరేషన్ లో పుట్టడం, ఇంత టెక్నాలజీ ఇంత అవైలబుల్ గా మనకి అంటే అందుబాటులో ఉంది. చక్కగా ఈజీగానే మనం వెళ్ళొచ్చు. అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో యూటిలైజ్ చేసుకోవాలి. ఏజ్ లో ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. ఈ యాత్రలకి, క్షేత్రాలకి ఏజ్ అయిపోయాక వెళ్తామంటే కరెక్ట్ కాదు. అక్కడ ఒక కుండు కూడా ఉన్నట్టు. కుండు ఉంది ఇక్కడ, కుండు కూడా ఉంది. వెళ్దామా? వెళ్ళొచ్చు. అక్క ఇదేం టెంపుల్ అక్క? ఇది అంపాచి టెంపుల్. మెయిన్ రోప్వే దిగిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ మెట్లు దారి గుండా దత్తాత్రేయ స్వామి టెంపుల్ చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒంట్లో శక్తి లేకపోయినా ఆ శక్తి భగవంతుడు ఇస్తాడు ఖచ్చితంగా. 7000 మెట్లు ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనం మనం ఆల్రెడీ చేసుకున్నాము. ఇక్కడ నుంచి అక్క ఇక్కడే స్వామి గోరఖ్నాథ సాక్షాత్తు శ్రీకృష్ణుడు కులదేవతను చూసాం మనం. ఆ శ్రీకృష్ణుడు కళ్యాణం అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిన చోటు అమ్మవారు అంబే. ఇక్కడ నుంచి మనకు కనబడుతుంది గోరఖ్నాథుడు. నవనాథుల్లో ఒక ముఖ్యమైన ఆయన ఎవరంటే గోరఖ్నాథుడు. నవనాథ సాంప్రదాయంలో, నాథ సాంప్రదాయంలో అంటే నవనారాయణులే మళ్ళీ నవనాథులుగా జన్మించారు. ఆ గోరఖనాథుడు టెంపుల్ పక్కన ఇంకొక శిఖరం కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి. అది దత్త పాదుకలు ఉండే చోటు. దత్తాత్రేయ స్వామి స్వయంగా ధ్యాన స్థితిలో ఉండే చోటు అని చెప్తారు. ఇప్పుడు మనం గోరఖ్నాథుడి దగ్గరికి చేరుకుందాం. వెళ్దాం రండి. అన్ని చోట్ల కెమెరాని అలౌ చేయట్లేదు, అదొక పాయింట్ ఉంది. ఇక గిరినార్లో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కఠోర తపస్సు చేశారు. ఆయన రూపొందించిన సాధన నియమాలు ఈ పర్వత శిలల్లో దాగి ఉన్నాయి. ఇక్కడ 200-300 సంవత్సరాల వయసు ఉన్న సిద్ధ యోగులు నివసిస్తారు. అయితే వారు అదృష్టం కొంతమందికి కనిపించవచ్చు. ఖచ్చితంగా 200-300 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి సిద్ధ యోగులు మాత్రం ఇక్కడ నివసిస్తారు అని చెప్తున్నారు. స్వామి దర్శనమే ఇంత కష్టతరంగా ఉంటే స్వామిని చేరుకోవటం, లేకపోతే స్వామి దృష్టిలో పట్టడం ఇంకెంత కష్టం అక్క? చాలా కష్టం. మనం మేఘాలను తాకుతున్నట్టు అంత పైనకి వచ్చాం. వీళ్ళు మాత్రం పాపం చాలా కష్టం. వీళ్ళు మాత్రం డబ్బులు ఎంతైనా ఇవ్వనివ్వండి, ఇట్లాంటివి చూడాలి. ఎంత కష్టపడి, అంటే పొట్ట కోసమే కదా, కూటి కోసమే కోటి కష్టాలు అని అంటారు కదా.
అమ్మ బాబాయ్, ఎంత బరువు నెత్తుతూ డోంట్ టేక్ ఇట్ మనం- ఫర్ గ్రాంటెడ్ ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ వెరీ సింపుల్. ఎస్ చలో వెళ్దాం గోరఖనాథ్ స్వామి, దాని తర్వాత మళ్ళీ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి కానీ దత్తాత్రేయ స్వామి దగ్గరికి మాత్రం అలో లేదు కెమెరా. మనం గోరఖనాథ్ వరకు వెళ్తున్నాం. చాలా నున్నగా అయిపోయాయి, నడిచి నడిచి జారి పడుతున్నారు కూడా. జారుతున్నాయి, చాలా జాగ్రత్తగా అడుగులయ్యాలి. మనం గుడి లోపలికి వచ్చాము. సో ఇక్కడ అమ్మవారి శక్తిపీఠము, అమ్మవారి కడుపు అనేది ఇక్కడ పడింది అని చెప్తూ ఉన్నారు. సో ఉదర భాగం అనేది పడింది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పురోహితులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. నమస్తే. आपका नाम बताइए. ओम नमो नारायण. मैं श्री गिरनार अंबाजी मंदिर पुजारी श्री योगेश गिरी महेंद्र गिरी गौस्वामी, यहाँ के हमारे महंत श्री नाना पीर हेमांशु गिरी गुरु श्री गणपत गिरी श्री की ओर से मैं बात कर रहा हूँ. यहाँ अम्बे माता जी स्वयं शक्तिपीठ है. ये जो पूरे भारतवर्ष में 52 शक्तिपीठ है उनमें से एक है. और यहाँ माता जी अम्बा माता जी के नाम से माँ प्रकट हुई है. यहाँ 5,500 साल पहले का मंदिर है, क्योंकि अपना जो धर्म पुस्तक है महाभारत, उसमें इस मंदिर का उल्लेख है. कृष्ण भगवान है वो यादव कुल की कुल देवी अम्बे माता है, और कृष्ण भगवान का बाल मुंडन यहाँ पे हुआ है. ये जो माता जी है यहाँ माता जी अम्बे माँ के नाम से प्रकट हुई है. और पूरे साल में यहाँ 2 मेले लगते हैं. दिवाली के बाद लगता है परिक्रमा का मेला. ये पूरा क्षेत्र गिरनार का है, वो 36 किलोमीटर की परिक्रमा लगती है. अच्छा जी. और उसके बाद महाशिवरात्रि जो मिनी कुंभ के नाम से प्रचलित है, वो इस बार अभी 15 दिन पहले हुआ, वो यहाँ लगते हैं. फिर उसके बाद मेले में भवनाथ में अंदर मृगी कुंड है, उसमें स्नान करते साधु संत लोग यहाँ आते, माता जी का प्रसाद पाते हैं. और यहाँ रोज बहुत माता जी के लोग आते हैं. और हमारे गुरु जी की व्यवस्था यहाँ है, तो प्रसाद माता जी का लेके सब अपने आप को, जैसे कोई भक्त आता है तो माता जी का दर्शन करके साक्षात माता जी का दर्शन उसका अनुभूत होते हैं, और बोलते हैं कि माता जी यहाँ विराजमान. हमारा इच्छा भी माता जी के पास रखे तो माता जी कैसे? माता जी यहाँ स्वयं है. माता जी के आप पास जो भी अरज लगाओ, वो माता जी तत्काल अपने मन की श्रद्धा की ओर से तत्काल पूरी कर देती है. आंखों भी इतना अच्छा है, लगता है माता जी हमें देख रहा है. एक बार माता जी के आंखों के बारे में बताइए. यहाँ माता जी है, जैसे मैंने पहले बोला, यहाँ स्वयं माता जी का घर है. यहाँ माता जी के सती माँ के उदर का भाग गिरा है, नाभि का. नाभि मतलब जो भी शक्तियाँ एकत्रित अपने शरीर की होती है, वैसे देवियों की सब पीठ वहाँ होती है. इसलिए माता जी यहाँ स्वयं हाजिर है, स्वयं माता जी की ही पूजा होती है. अब हमारे महाराज जी थोड़ा बताएंगे. मेरा नाम कुंदन गिरी अर्जुन गिरी अपारनाथ है. और हमारा जो भाई था अभी वो देवलोक में पाम गया, उनका नाम सुशुद्ध जी था. मैं इनका छोटा भाई हूँ. ये मैं गिरनार मंदिर में सेवा पूजा करता हूँ मठे. और माता जी है, या माता जी ये कृष्ण भगवान है, उनकी कुल देवता है. कृष्ण भगवान की कुल देवता है माता जी. और कृष्ण भगवान की जब शादी हुई थी तब उनके लगन के बाद क्या रुक्मिणी माता से रुक्मिणी के साथ तो उनकी यहाँ छेड़ा छेड़ी छोड़ी थी तो माता जी के सामने. और जो इसका कुल देवता है यादव का हमारा जगदम्बा है. माता जी का यहाँ तीसरी शक्ति पीठ है गुजरात की. और यहाँ पेट का भाग पड़ा था. बड़ी अम्बा में हार्ड का और पावागढ़ में पैर का भाग पड़ा था. गुजरात में 3 शक्तिपीठ पूजाई जाती है. माता जी ये और गिरनार पर्वत की बहन है, और भाई की रक्षा करने के लिए माँ स्वयंभू प्रकट हुई है. बहुत बढ़िया बात है. बहुत बहुत शुक्रिया आपको. हमको प्रसन्न हुए, हम आनंद हुए. थैंक यू सो मच. अम्बे माता की जय. शबरयात्रा वृंदावन शबरयात्रा अम्बे मात पिता अम्बे मात की जय. जय श्री अम्बे मात की जय. శ్రీ లతా దత్త. లతా దత్త. అయోధ్య నుంచి వచ్చినటువంటి మహారాజ్ ఉన్నారు ఇక్కడ, ఒకసారి మాట్లాడదాం. प्रणाम. आपका शुभ नाम जी? मेरा नाम है महंत हेमंत दास हनुमानगढ़ी अयोध्या. हमारे अखाड़े के
निर्वाड़ी अखाड़े के श्री महंत मुरलीदास जी महाराज, हाँ। अयोध्या हनुमानगढ़ी जो कुंभ मेला लगता है, हाँ। और गिरनार जी के आए हुए दर्शन करने, दर्शन पूजन किए, दर्शन पूजन कर करके अयोध्या हम सब जा रहे हैं। मेन मंदिर हम सबका अयोध्या हनुमानगढ़ी है। गिरनार पर्वत के महिमा के बारे में एक बात अभी तो बताइए। हम दर्शन करने आए हैं, हाँ। दर्शन करके मैं जा रहा हूँ। हाँ, कुछ सुना है आपने ये क्षेत्र का महिमा? हाँ सुनिए सुनिए। हाँ हाँ दत्तात्रेय भगवान, हाँ। एक बार ब्रह्मा विष्णु महेश तीनों देवता ने अपना आ करके सती अनुसुईया के पास अपना कहे कि हमको भोजन कराओ माँ। हाँ। तो सती अनुसुईया ने कहा कि भोजन कराते हैं, लेकिन हमारा शर्त है। कहे क्या शर्त है? ये शर्त है कि आप नंगा होकर के भोजन कराइए, हाँ। तब हम भोजन करेंगे। हाँ। तो सती अनुसुईया सोची कि नंगा, अरे भाई पुत्र जब बड़ा हो गया तो उसके सामने माता नंगा कैसे होगी? तो वो अपना ब्रह्मा विष्णु महेश को आत्मन करके जल छीट दी। हाँ। बस वो अपना एकदम छोटा बच्चा हो गए। तीनों जब बच्चा हो गए तब एक बात से माता नंगा होकर के, माता नंगा होकर के बच्चा के सामने कौन, तो नंगा होकर के क्या अपना होता? कुछ भोजन सोचना कराई, पड़ेगा। खिलाई पिलाई। हाँ। तो उसी दत्तात्रेय ब्रह्मा विष्णु महेश हाँ। तीनों आदमी को एक में ज्वाइन करके वही दत्तात्रेय भगवान ही। हाँ। जय गुरुदेव दत्ता। दत्तात्रेय भगवान అనసూయ మాత గొప్పతనాన్ని చాటు చెప్పడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే వచ్చారు అని చెప్పి మనం అది వినే ఉన్నాం, మనకు తెలిసినటువంటిది అది చెప్తూ ఉన్నారు స్వామి. ముగ్గురు కూడా నువ్వు వివస్త్రమై మాకు అన్నాన్ని మాకు భోజనాన్ని పెట్టాలి అని అంటే అనసూయ మాత బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని సైతం చిన్న పిల్లల్నిగా చేసేసింది అన్న వృత్తాంతం మనకు తెలిసిందే కదా. పాతివ్రత్యానికి ఉన్నటువంటి మహిమ అటువంటిది అని చాటు చెప్పడానికి ఆ వృత్తాంతాన్ని మన కోసం మాత్రమే స్వామి అందించారని చెప్పుకోవచ్చు. అనసూయ మాతని ఈ సందర్భంగా తలుచుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. గోరఖ్నాథ్ స్వామి దగ్గరికి వెళ్తాం. ये लोग बहुत अच्छे, वो हमारा ख्याल रखते हैं और उनके ये लोग को पहले नमस्कार नमस्कार करना है। सच्ची में मैं तो बहुत बाबा पैसे भी दिया तो उतना बराबर है। मेरे को ना इतना ये होता है ना, उनको देख करने का बहुत दुख होता है यार। और वैष्णवी में गई थी ना, उधर भी ऐसे ना कि अच्छा नहीं लगता है। चलो उनका भी धंधा है ना, क्या कुछ पेट के लिए कुछ कमाना चाहिए, बराबर है ना दीदी? तो इसलिए और गिरिराज हमारा बहुत बड़ा नहीं क्या दत्ता का मंदिर है और भगवान का मंदिर है, वो सबको अच्छा रखेगा, ये मेरी दुआ है। థ్యాంక్ యూ ఖుష్రావు. గిరినార్ క్షేత్రానికి వచ్చారు, లత గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యాత్రలో వచ్చారు. వీరు చక్కగా స్వామి పాదాల దాకా కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు కదా. మీ అనుభవం ఒక్కసారి చెప్పండి. మా మీ పేరేమిటి? పార్వతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి. ఓకే, పార్వతి గారు చెప్తారు, విన్నాం. గిరినార్ అనేది యూట్యూబ్ లో చూసినప్పటి నుంచి కలండి మీ ఇంటర్వ్యూస్ చూస్తే మేము కూడా ఇన్స్పైర్ అయ్యాము, ఎప్పుడు చూద్దామని. అసలు ఏ టూర్ అయినా ఎవరితోన్నా వెళ్ళొచ్చు, కానీ ఇట్లాంటి టూర్ మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళరు. కష్టం కూడా, లైఫ్ టైమ్ మేడం రుణపడి ఉండాలి. వచ్చేసి నేను ఒక ఇది పెట్టుకున్నాను, నేను నడిచే పోవాలని. ఏం అనిపించలేదు, వెళ్ళిపోయినాను. వచ్చేటప్పుడు హ్యాపీగా వచ్చాను, చూసేసాను. మీ వయసు ఎంతో చెప్తారా? 60. 60 ఏళ్ళు అయినా నడిచి వెళ్ళారు. అదే స్వామి యంగ్ అండి. యంగే, మీరు యంగ్ కాబట్టి నడవగలిగారు, మేము యంగ్ కాదు కాబట్టి ఐస్ పడుతున్నాం. నేను ఒకప్పుడు మంచి స్పోర్ట్స్ మెన్. ఓకే ఓకే. సో ఇప్పటికీ నేను అట్లే ఫీల్ అవుతా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇందుకే స్వామి అక్కడ పాదుక రూపంలో ఉన్నారా ఏంటి ఒకసారి చెప్పండి. ఎవరు లేరండి, ఒక్కొక్కరినే వదులుతున్నారు. మనం ఒకరే ఉన్నాం స్వామి దగ్గర అనిపించింది. ఒక్కొక్కరినే, సెకండ్ పర్సన్ లేదు. ఇంత కష్టపడి ఇంత మంది మనుషులు కనిపిస్తారు, లోపల మనం ఒకరే ఉన్నాం. దానికంటే ఇంకొక స్వర్గం లేదు అసలు. అంత మంచి ఆ బ్రీజ్ లో లోపల పోయి వస్తే స్వర్గంలో పోయి వచ్చినట్టు అనిపించింది. చాలు. ఏమన్నా పెట్టుకున్నారు స్వామి? ఏం లేదు, నువ్వు నా రప్పించుకునే దానికే ధన్యవాదాలు. అంతే, ఏం కోరుకోలేదండి. అంతే అంతే. అసలు కోరికలే లేవాడ. ఇంతవరకు వచ్చేసేనా చాలా అనిపించింది. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం మీకు అసలు నిజంగా. ఎందుకంటే మీరు వెళ్ళి వచ్చారు. చాలా చాలా అంతా అంతే. లత గారి సూపర్ చెప్పుకున్నా చాలు. అంతే దేంతో వచ్చేదే కాదు. అంతే అంతే. మీ పేరు? నా పేరు వసుంధర అండి, పులివెందుల నుంచి వచ్చాను. నాకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నేను చెప్తే ఆ బయటకు చెప్తే నన్ను ఎక్కనివ్వరు అని చెప్పేసి ఇంట్లో కూడా పోస్ట్ చేస్తారు వెళ్ళొద్దు అని. స్కూల్లో కూడా అందరు భయపడుతూనే ఉన్నారు. నేను ఒక స్కూల్ టీచర్ని. అసలు అందరు ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉన్నారు, ఎక్కుతుందా ఏంటి అని. కానీ దత్తుడే చెయ్యి పట్టుకొని తీసుకెళ్తారు అంటారు కదా, అది నా విషయంలో నిజమైంది. అద్భుతం అద్భుతం. అట్ 12 o'clock తనకు ఆకలి అవుతుందని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి మైసూర్ పాక్ తీసుకొని వెళ్ళానండి. కరెక్ట్గా 12 అవుతుంది. ఒక అతను అక్కడ కూర్చొని పోలో ఇచ్చి తినమ్మా అని ఇచ్చాడు. అప్పుడు పక్కన ఇంకొకరు చెప్తున్నారు ఇప్పుడు 12 అవుతుంది అని. దత్తుడు నీకు భిక్ష ఇచ్చారు. నేను తీసుకొని వెళ్ళి స్వామికి మైసూర్ పాక్ పెట్టుకొని వచ్చానండి. జై గురుదేవ దత్త. జై. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి?
నిజంగా అది ఇప్పుడు జరిగింది, జస్ట్ ఇప్పుడే. అద్భుతం. నిజంగా ఏం అదృష్టవంతులు. ఎంత పూనికతో ఉంటే, స్వామి మీద ఎంత నమ్మకంతో ఉంటే ఎక్కగలిగారు. ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు, ఎవరితో రావాలి అంటే రానివ్వలేదండి. చాలా ప్రోగ్రామ్స్ కి నేను అలా చూసుకున్నాను, కాంబినేషన్ సెట్ కాలేదండి. కానీ లత అమ్మ వల్ల మాకు చాలా చాలా సంతోషం. మీలో దత్తుని చూసుకుంటాను. నిజమండి, అది సాధ్యమయ్యే విషయమే కాదండి. గిర్నార్కు రావాలి అంటే దత్త టీం ఉండాలి, అతను తీసుకొస్తేనే అవుతుందండి. ఓకే ఓకే, చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శ్యామ్ గారు చెప్పండి, మీ అనుభవం చెప్పండి. జై గురుదేవ దత్త. గిర్నార్కి యాత్రకు రావాలంటే సింగిల్ గానీ ఎవరి వల్ల కాదు, ఎవరైనా గురువు తోడు ఉంటేనే రాగలుగుతాము. దానికి మేము లతా దత్త గారితో వచ్చాము, 28 మెంబర్స్ వచ్చాము. ఎందుకంటే గురువు బలం ఉంటేనే ఈజీగా దర్శనం అవుతుంది, ఈజీగా వెళ్ళి రాగలుగుతాం. మాకు అలాగే జరిగింది, దత్తానుగ్రహం బాగా జరిగింది, దర్శనం బాగా జరిగింది. స్వామి ఎలా ఉన్నారు, మీకు ఎటువంటి అనుభవం కలిగింది పాదుకల్ని చూస్తే? అది చూడంగానే మేము పడ్డ కష్టం అంతా రిలాక్స్ అయిపోయాం. ఎంత ఆనందం వేసిందంటే, ఎంత బాగున్నాడు స్వామి, అసలు వర్ణనాతీతం, మాటలు రావు మనకు, అంత ఆనందం. అద్భుతం అద్భుతం. ఆనందం అంటే ఆనందం అండి. మాకు ఒక పెద్ద సంకల్పించుకున్నాము. మా ఇంట్లో 3 వారాలు దత్తపారాయణం చేసుకున్నాము లతా గారి ఆధ్వర్యంలో. ఏంటిది ప్రాబ్లం అంటే, మా బిడ్డకు 6 ఏళ్ళైంది మ్యారేజ్ అయ్యి, సంతానం లేదు. అయితే అమ్మగారి దగ్గరకు వస్తే త్రిసప్త పారాయణం చేయమన్నారు, దత్తపారాయణం. ఇంట్లో త్రిసప్త పారాయణం 21 రోజులు చేశారు. 21 రోజులు దగ్గరుండి చేయించారు. అమ్మగారు అమ్మాయి కన్సీవ్ అయిందా? అయింది. అదే కదా చెప్పేది. ఇక్కడ గిరినార్కి యాత్ర బయలుదేరిన శుభవార్త. కంగ్రాచులేషన్స్ అండి. కన్సీవ్ అయింది, బాగుంది. చాలా చాలా అంతా అమ్మవారి ఆశీర్వచనం, దత్తానుగ్రహం. జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. అక్క అదేనాక స్వామి మందిరం దగ్గరకు వచ్చేసాము. ఇంకా స్వామి మందిరం ఇదే. గురు పాదుకలు ఇక్కడ చూస్తే ఒక స్వర్గం లాగా అనిపిస్తుంది. మనకి వచ్చేసరికి శరీరం గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి తెలియని ఒక అతీతమైన శక్తి, కుండలిని శక్తి జాగృతం అయిపోతుంది. దత్తాత్రేయ స్వామి చిరు మందహాసం అంటారు కదా, అది చూడగానే పరవశించిపోతాం, అన్ని ఒళ్ళు పులకరించిపోయి అన్ని మర్చిపోతాం అసలు. అంతే. ఇప్పుడు గోరఖ్నాథ్ దగ్గరకు వచ్చి, ఇది చరణ పాదుకల నుంచి ఇదే మెయిన్ మందిరం. ఈ కొండ నుంచి ఆ కొండని కిందకి దిగాలి, మళ్ళీ పైకి ఎక్కాలి. అక్కడ కెమెరా ఎలా చేయట్లేదమ్మా? కెమెరా ఎలా చేస్తున్నారా? అసలు కెమెరా ఎలా చేయట్లేదు, లేకపోతే తీసుకెళ్లిపోయే వాళ్ళం. ఇక్కడ కూడా మనకి గోరఖ్నాథుడు, పాదుకలు, శ్రీపాదుడు ఉన్నట్టే ఉన్నాడు, శ్రీపాద వల్లభులు ఉన్నట్టే ఉన్నారు. ఈయన ఒక రక్షగా, ఇందాక అమ్మవారేమో చెల్లెల్లాగా ఈ పర్వతానికి, గిరినార్ పర్వతానికి అమ్మవారు ఒక చెల్లెల్లాగా, అన్నకి చెల్లి తోడు. అలాగే నవనాథుల్లో గోరఖ్నాథుడు కూడా ఇక్కడ కాపులాగా ఈ పర్వతాన్ని కాపాడుతూ ఉంటాడు. అద్భుతం. ఇంత దాకా వచ్చారు. ఇక్కడ మనకి యాత్ర చేసిన వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళి, అక్కడ డోలీలు కూడా ఉన్నాయి, కానీ మన వాళ్ళందరూ కూడా నడిచే వెళ్ళారు స్వామి దగ్గరికి. అక్కడ ఆర్చ్ కూడా కనబడుతుంది మనకి. ఆ ఆర్చ్ నుంచి డౌన్ నుంచి మళ్ళీ ఎక్కాలి. అక్కడికి స్వామి పాదుకలు, స్వామి అక్కడ కొలువు తీరి ఉన్నారు. అద్భుతం. ఎప్పుడైనా ఖచ్చితంగా మళ్ళీ ఉంటుంది పద్మిని. ఇక్కడ మనకి కొండల్లా కనపడుతుంది కానీ వాటిల్లో కూడా సిద్ధులు ఉన్నారు, గుహలు ఉంటాయి. అడుగడుగున వాళ్ళు ఏ రూపంలో కూర్చొని ధ్యానిస్తూ ఉంటారో మనకు తెలియదు. అందుకే చూడు, కాసేపు చల్లగా, కాసేపు వేడిగా అనిపిస్తుంది. చల్లగా వేడిగా అంతటి అద్భుతమైన ప్రదేశంలో మనం ఉన్నాం. మళ్ళీ ఎప్పుడు వేస్తారు యాత్ర? మళ్ళీ అక్టోబర్ నెల తర్వాత వేస్తాను మళ్ళీ, ఎందుకంటే ఎండలు ఎక్కువైపోతున్నాయి. వచ్చే సంవత్సరం గిరినార్కి రావాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. అందుకే ఇక్కడ దాకా రావటం ఎలా ఉంటుందో చాలా మందికి సందేహాలు ఉన్నాయి, అసలు ఎలా ఉంటుందో ఏమీ తెలియదు కదా. ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం చేయాలని ఇక్కడ దాకా రావటం జరిగింది. సో ఖచ్చితంగా స్వామి అనుగ్రహం చేత ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా నమ్మండి. స్వామి ఖచ్చితంగా తీసుకొస్తారు, స్వామి దర్శనం ఖచ్చితంగా అవుతుంది. చాలా చాలా కృతజ్ఞతలక. ఇక నెక్స్ట్ దాంట్లో వెళ్తారు దర్శనం చేసుకోవడానికి. వెళ్తాం. అయితే మన సుమన్ టీవీ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి వచ్చారు. కింద కొంచెం కష్టం అనిపించినా పైకి వెళ్ళేటప్పుడు స్వామిని చూడంగానే అంత కష్టం మర్చిపోతాం. మీ వయసు ఎంతండి? మా వయసు 63 ఇయర్స్. చిన్న పిల్లలే భయపడిపోయి మేము రాగలమా, మాకు లేకపోతే 60 years మేము రాగలమా అనుకున్నారు. చూసారా ఎలా అనిపించింది? కష్టతరంగా ఉందా? కొంచెం
కొంచెం కష్టం అనిపించినా పైకి వెళ్ళాక మళ్ళీ ఏమనిపించింది. అన్నీ మర్చిపోతారు. కానీ మీ సుమన్ టీవీ అనుసంధానం మీ వల్లే మాకు తెలిసింది ఈ స్వామి గిరినార్ అనుగ్రహం గురించి. అండి, మేము ఎంత- అది సరే, అమ్మగారి గురించి మీరు చెప్పారు ప్రోగ్రామ్ అంటే వెంటనే ఫోన్ చేసి అమ్మగారిని నేను వస్తానండి అని చెప్పి మీరు రావడం జరిగింది. ఎట్లా జరిగింది సోమనాథ్ తర్వాత ద్వారకా అన్ని ఇవన్నీ చాలా ఎక్సలెంట్ గా దర్శనాలు జరిగినాయి. మేడం గారు చాలా అమ్మగారు చాలా బాగా జరిగాయి. బాగా జరిగాయి. అక్కడ స్వామి ఎలా ఉన్నారు, ఆయన రూపాన్ని ఒకసారి వర్ణించండి మీ ఆయన మాటల్లో. దత్తాత్రేయుడు స్మృతిగాని అంటారు. దత్తాత్రేయుడు చిరునవ్వుతో ఉంటారు ఆయన. పత్రికామి సనోవతు వనిత అద్భుతం అండి, చాలా చాలా సంతోషం. అక్కడ దాకా వెళ్ళి స్వామిని దర్శించుకున్నారు, అదృష్టవంతులు. అమ్మ మీ పేరు? వనిత. వనిత గారు, గురుదత్త. జయ గురుదత్త. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుండి. ఓకే, ఎలా వెళ్ళారా? స్వామి దర్శనం చేసుకున్నారా? ఎలా ఉన్నారు స్వామి? స్వామి దర్శనానికి వెళ్ళొచ్చానండి. ముందుగా నేను మా లతమ్మకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఒక 3 years బ్యాక్ గాన్గాపురం వెళ్ళినప్పుడు కల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అక్కడ ఉన్నటువంటి పంతులు ఉంటారు కదా, వాళ్ళని నేను అడిగాను నాకు ఇట్లా వెళ్ళాలని ఉంది అని చెప్పేసి. అంటే వాళ్ళు అన్నారు మేము నెలకోసారి వెళ్తాం, మీరు రావచ్చు అని చెప్పేసి. కానీ దత్తుడు నాకు అమ్మగారి రూపంలో ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఒక్క చోట కూడా నేను కూర్చోలేదు. శక్తి అంతా ఏదో స్వామి శక్తి ఇచ్చారా? ఇస్తున్నారు. అసలు అంటే నా లోపల శక్తి ఎట్లా వస్తుందో నాకు తెలియదు, తీసుకుపోతూనే ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్వామి వారిని చూస్తే నా జన్మ ధన్యమైపోయిందండి. నిజంగా చెప్తున్నా, ఎంత ప్రసన్న వదనంతో ఉన్నారంటే స్వామి నవ్వుతూ ఉన్నారు. ఇన్ని మెట్లకి వచ్చారా, రండి రండి నేను ఉన్నా కదా అని అంటున్నారు ఆయన. నా కోసం మీరు ఇంత కష్టపడి వచ్చిండు, ఇష్టపడి వచ్చిండు. ఖచ్చితంగా వచ్చింది కాబట్టి. ఏమైనా అనుభవాలు జరిగాయా ఇక్కడ? వెళ్ళేటప్పుడు అయోధ్య మందిర్ నుండి ఒక స్వామీజీ గారు వచ్చారు. అతని వయస్సు ఎంత ఉంది అంటే మేము దర్శనం చేసుకున్నాం. నేను ఆయన అడుగు జాడల్లోనే వెళ్ళాను. వెనకాల 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 చాలా దూరం. ఆయన వయసు ఎంత ఉంటుందో? 80 ఏళ్ళు ఉంటుంది. ఆయన కూడా వచ్చి దర్శనం చేసుకున్నారా? అవునవును, 80 ఏళ్ళు పైనే ఉంటాయి. చాలా సంతోషంగా అనిపించింది నాకు. మా అమ్మ తీసుకొచ్చి నుండి హైదరాబాద్ నుండి బయలుదేరి నుండి మమ్మల్ని ఒక పిల్లల్ని పట్టుకొని వచ్చినట్టు వచ్చింది. ప్రతి చోట మాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్ని కరెక్ట్గా అమ్మ చూసుకుంటున్నారు. తినడానికి కానీ పడుకోవడానికి కానీ అన్ని విధాలుగా అమ్మ మాకు అంటే కరెక్ట్గా ఏర్పాట్లు చేశారు. దాంతో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ నా దత్తు దర్శనం కూడా నాకు చాలా బాగా అయింది. ఒక 2 minutes కూర్చోగలిగాను నేను. అక్కడ శివయ్య దర్శనం అయింది. వెనకాల చిన్నగా ఉన్నాడు శివయ్య, అతని దర్శనం కూడా అయింది నాకు. కాబట్టి చాలా సంతోషం. ఇంకోసారి థ్యాంక్ యూ అమ్మా. దత్తాత్రేయ మహారాజ్ మీ వల్లనే అయ్యో దత్తు మీ రూపంలో మా దగ్గర పంపించారు. ఖచ్చితంగా, లేకపోతే అంతే. మన దగ్గర డబ్బులు ఉన్నాయి రావడానికి, కొంతమంది దగ్గర శక్తి ఉంది కానీ రాలేకపోతున్నారు. అంటే ఇంట్లో వాళ్ళని అడిగినా కూడా తీసుకురాలేరు. అమ్మ కాబట్టి ధైర్యంగా పంపించేశారు. రైట్, థ్యాంక్స్ అండి, నమస్తే.